కొత్త కారు కొన్నామన్న సంతోషం ఆ కుటుంబానికి కనీసం ఒక్కరోజైనా మిగలలేదు. అన్నతో ఉన్న వివాదాల కారణంగా వదినతో పాటు ఇద్దరు పిల్లల్ని గొంతు కోసి చంపాడు మోహన్ అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్. అప్పటిదాకా కొత్త కారులో షికారుకి వెళ్ళొచ్చిన చిన్నారులు తండ్రి బయటకు వెళ్ళొచ్చేసరికి రక్తపు మడుగులో పడి ఉండడం గమనించారు. తమ్ముడి పగకు భార్య ఇద్దరు పిల్లలు బలవడంతో అతను గుండెల విసిలా రుదించాడు. తిరుపతి నగరంలో కలకలం రేపిన ట్రిపుల్ మర్డర్లో విస్తుగొల్పే విషయాలు వెలుగులోకి వస్తూ ఉన్నాయి. తనకిష్టం లేని పెళ్లి చేశారు, తన జీవితం నాశనం అయ్యేందుకు అన్నా వదినలే కారణమనే కోపంతో ముగ్గురిని చంపి చివరకు తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు మోహన్. తన తమ్ముడికి ఇష్టం లేని పెళ్లి చేశామనే కారణంతో ఈ దారుణ హత్యలకు పాల్పడ్డాడని తులసీదాస్ చెప్పారు. మోహన్కు 2019లో పెళ్లి చేశామని, ఆ తర్వాత భార్యాభర్తల మధ్య గొడవలు రావడంతో విడిపోయారని చెప్పారు. వారిద్దరిని కలిపేందుకు పెద్దల సమక్షంలో మందలించామని, దాన్ని మనసులో పెట్టుకుని ఘాతుకానికి పాల్పడి ఉంటాడని కన్నీరు పెట్టుకున్నాడు. భార్య బిడ్డలు చంపేసాడు. స్కూల్ నుంచి 5:30 తీసుకొచ్చి వదిలిపెట్టాను అన్న. నేను బయటికి వెళ్ళిపోయి వచ్చే లోపల డోర్ లాక్ చేస్తుండింది. వచ్చి తడితే తీయలేదు. ఒకసారి బయట పోయింటారని నేను చెప్పి బయటకు వెళ్ళేసి ఒక 1 అవర్ తర్వాత వచ్చి తడితే మళ్ళీ తీయలేదు. డౌట్ వచ్చి వెనకాల పక్కన కిటికీలో గట్టిగా తోసి చూస్తే భార్య బిడ్డలు పగిలిపోతారు. ఒక 2 years ముందు భార్య భర్తలు గొడవ ఉంటే వాళ్ళిద్దరికి మేము ఇద్దరిని తీసుకొచ్చి కాంప్రమైజ్ చేద్దామని కూర్చోబెడితే, వాళ్ళ బంధువులందరినీ తీసుకొచ్చి కూర్చోబెడితే వాళ్ళందరి ముందు కూడా నన్ను కొట్టితే వాళ్ళందరూ మళ్ళీ వాడిని దబాయించి పంపించేశారు. అప్పటి నుంచి అట్టే ఆ కక్ష అట్టే పెట్టుకో ఉన్నాడు. ట్రిపుల్ మర్డర్తో తిరుపతి నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఇటీవల రాయల్ నగర్లో వృద్ధురాలి హత్య కేసు దర్యాప్తు కొనసాగుతూ ఉండగానే ఒకేసారి 3 మర్డర్స్ జరగడం కలకలం రేపింది. ఘటనా స్థలాన్ని జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు పరిశీలించారు, కొన్ని క్లూస్ను సేకరించారు. మోహన్కు తులసీదాస్కు మధ్య ఫినాన్స్ వివాదాలు, పెళ్లి కట్నం గొడవలు ఉన్నాయని పోలీసులు వెల్లడించారు. అన్నపై కోపంతోనే మోహన్ ఈ హత్యలకు పాల్పడి ఉంటాడని ఏఎస్పీ కులశేఖర్ వెల్లడించారు. తులసీదాస్ అనే అతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అతను వచ్చేసి ఈరోజు టయోటా కొత్త కారు కొని తర్వాత పిల్లలందరినీ స్కూల్కు అలా బయట అలా తిప్పుకొని వచ్చేసి ఇంటి దగ్గర డ్రాప్ చేసిన తర్వాత అతను బయటికి వెళ్ళిపోయారు. బయటికి వెళ్ళిపోతానే అతని తమ్ముడైన మోహన్ అనే ఇతను సాఫ్ట్వేర్ ఇంజనీర్, చెన్నైలో పనిచేస్తాడు. ఇంట్లోకి వచ్చేసి వారిని చంపి అతను ఊరి వేసుకున్నాడు.